दोबारा मैं लिखने, आप इधर बाइट कर दो। दोबारा मैं बोर्ड में लिखते लिखते जाएंगे ताकि आप समझते जाएंगे। మరలా నేను బోర్డు మీద వాటిని అన్ని కూడా రాస్తూ ఉంటాను, మీరు అర్థం చేసుకోవడానికి। आपको सबसे पहले मालूम है नंबर 1 शैतान। మీకు మొట్టమొదటి తెలుసు కదా, మొదటి వాడు సాతాను, उसके बाद लूसीफर, దాని తర్వాత లూసిఫర్। लूसीफर के नीचे एक है, मैंने कल आपको बताया, लूसीफर के नीचे प्रधान या पावर्स, प्रिंसिपालिटीज पावर्स। మరి లూసిఫర్ కింద ప్రధానులు, प्रिंसिपालिटीज ప్రధానులు। दूसरा पावर्स, अधिकारी। రెండవది అధికారులు। सी rulers of darkness of this world। అంధకార సంబంధమైన ప్రస్తుత లోక సంబంధులు। Spiritual wickedness in high places। మరి ఉన్నత స్థలములో ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం। पहले लूसीफर ये शक्तियों को अपने पास में रखता था। మొదట లూసిఫర్ ఈ శక్తులన్నింటిని కూడా తన యొద్ద ఉంచుకున్నాడు। जब लूसीफर असली सेवा करता था तब सारे अधिकार उनके पास था। మరి లూసిఫర్ ఎప్పుడైతే సరియైన సేవ జరిగిస్తుండినాడో మరి అతని దగ్గర అధికారం ఉండింది। हमने एसेकिएल 28 में वगैरह में पढ़ता है, वो हुकूमत करता था। మరి యెహెజ్కేలు 28వ అధ్యాయం మిగతా చోట్ల మనం చదువుతాం, అతడు అధికారం ఏలుబడి చేస్తుండినాడు। और उन्होंने ये अधिकार सबसे पहले प्रिंसिपालिटीज को दिया है, प्रिंसिपालिटीज या प्रधानों को दिया है। మరి లూసిఫర్ మొదట ఈ అధికారాన్ని ప్రధానులకు ఇచ్చాడు। और लूसीफर के पास बहुत प्रधान है। లూసిఫర్ యొద్ద అనేక మంది ప్రధానులు ఉన్నారు। एशिया के लिए प्रधान है, ఆసియా ఖండం కొరకు ఒక ప్రధానుడు, यूरोप के लिए प्रधान है, మరి యూరోప్ ఖండానికి ఒక ప్రధానుడు, अमेरिका अफ्रीका ऐसा 5 कॉन्टिनेंट्स के लिए अपना प्रधान है। అమెరికా ఆఫ్రికా ఈ విధంగా 5 ఖండాలకు వాని ప్రధానులు ఉన్నారు। और उसके नीचे एक एक राज्य के लिए प्रधान है। మరి వారి కింద ఒక్కొక్క రాజ్యము కొరకైన అధికారులు ఉన్నారు। वो भी शक्तिशाली है, వాళ్ళు కూడా చాలా బలవంతులైన వాళ్ళు। ये प्रधान आप बोलने से आप छोटा करके नहीं सोचना। ఈ ప్రధానులు అని చెప్పినప్పుడు మీరు చాలా చిన్నగా తలంచొద్దు। दानियल की किताब में आइएगा, దానియేలు గ్రంథంలోనికి వద్దామండి। हाँ 10वां अध्याय 10వ అధ్యాయము उसका 12 से पढ़िएगा, 12 వచనాలు 12-13 पढ़िएगा, 12, 13 వచనాలు చదువుకుందాం। जल्दी जल्दी पढ़िएगा। తొందర చదవండి। అప్పుడు అతడు, हाँ దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని ఏ మనస్సును అప్పగించి నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నువ్వు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను। ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుతుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయం చేయవచ్చెను। ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక दिनों वरकू इधर में हम देखते हैं दानियल जब प्रार्थना किया उस वक्त परमेश्वर गब्रियल के द्वारा उनका जवाब भेजा था।
మరి ఎప్పుడైతే దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండినాడో దేవుడు గాబ్రియేలు ద్వారా వర్తమానం పంపించాడు. लेकिन पर्शिया का प्रधान उनको 21 दिन रोके रखा. కానీ పారసీక దేశపు ప్రధానేమో 21 రోజుల వరకు ఆయన ఆటంకపరిచాడు. देखिए गब्रिएल को रोकने का ताकत पर्शिया का प्रधान को था. మరి గాబ్రియేలును ఆపగలిగిన శక్తి పారసీక ప్రధానికి ఉంది. हम भूत के बारे में नहीं बताते. మనం దెయ్యముల గురించి చెప్పం. भूत को भूत के सामने हमने लड़ना नहीं, उनको यीशु के नाम से निकालना है. మరి దెయ్యములతో మనం యుద్ధం చేయాల్సిన పని ఉండదు, యేసు నామములో వెళ్ళగొట్టాలి. आप जम्मू में आएगा तो आप देखेंगे जिन जिन को भूत आता है हमारे नए विश्वासी भूतों को निकालता है. మరి మీరు జమ్ము ప్రాంతానికి కనుక వచ్చి చూసినట్లయితే మరి దెయ్యాలను వెళ్ళగొట్టడానికి క్రొత్తగా వచ్చిన విశ్వాసులు యేసు నామములో వెళ్ళగొడుతుంటారు. भूत के साथ हम लड़ता नहीं है. మరి ఆ దెయ్యాలతో మనం యుద్ధం చేయం. भूत को सिर्फ शरीर चाहिए. దెయ్యానికి కావాల్సింది ఏంటంటే శరీరం. वो हमसे लड़ता नहीं है. అది మనతో యుద్ధం చేయదు. कभी कभी भूत झूठ बोलते हैं मैं फलाना शक्ति है, लेकिन असली में लड़ते समय बाद में बोलेगा मैं भूत हूं. మరి దెయ్యంతో మనం యుద్ధం చేసిన సమయంలో నేను అది ఫలానా శక్తిని అని చెప్తుంది, ఆఖరిగా తాను ఏమై ఉంటుందో చెప్పేస్తుంది. मैं भूत है, నేను దెయ్యాన్నే. भूत को सिर्फ शरीर चाहिए. దెయ్యానికి కావాల్సింది కేవలం శరీరం. लेकिन ये प्रधान शक्तिशाली है. కానీ ఈ ప్రధానుడు అనేవాడు చాలా బలవంతుడు. मैं हिंदुस्तान का प्रधान से, अमेरिका का प्रधान से, चीन का, नेपाल, फिलीपीन, ऐसा बहुत देशों का प्रधान से लड़ने के लिए प्रभु ने मुझे मौका दिया है. నేను భారతదేశం యొక్క ప్రధాని, నేపాల్ యొక్క ప్రధాని, మరి ఫిలిపి యొక్క ప్రధాని, చైనా యొక్క ప్రధానితో, అమెరికా యొక్క ప్రధానితో అనేక మార్లు యుద్ధం చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. एशिया का प्रधान से भी लड़ाई लड़ा. ఆసియా ఖండ ప్రధానితో కూడా నేను యుద్ధం చేశాను. हमारा इस गेट के बाहर में मैं एशिया का प्रधान का दुष्ट शक्ति और हिंदुस्तान का प्रधान की दुष्ट शक्ति को घुटने में बैठने के लिए बोला था. మరి నేను ఈ ద్వారము అవతల ఆసియా ఖండం యొక్క ప్రధానిని, భారతదేశం యొక్క ప్రధానిని మోకాళ్ళ మీద ఉండడానికి ఆజ్ఞాపించాను. और उसके बाद थोड़ी देर के बाद जब मैं कमरे में गया फिर उसको बोला चले जाओ. మరి నేను గదిలోకి వెళ్లి కొంతసేపు అయిన తర్వాత ఇప్పుడు ఇక వెళ్ళిపోండి అన్నాను. ये कोई अंदाजे से नहीं होता है, ఇదేదో నేను మరి కొంచెం ఊహాగానంగా చెప్పడం లేదు, बल्कि परमेश्वर का दिया हुआ अधिकार इस्तेमाल करते हुए करते हैं. కానీ దేవుడు అనుగ్రహించిన అధికారాన్ని ప్రయోగిస్తూ ఈ పనులు జరిగిస్తున్నాను. अभी इंडिया में सेवा करने वाला सबसे पहले एशिया का प्रधान से लड़ना है. మరి భారతదేశంలో సేవ చేసే వాళ్ళు మొట్టమొదట భారతదేశం యొక్క ఆ ఆసియా ప్రధానితో యుద్ధం చేయాలి. आशिया का प्रधान को आप बुलाने का जरूरत नहीं. మరి ఆసియా ఖండం ప్రధాని మీరు పిలవాల్సిన అవసరం లేదు. अभी समझ लो ब्रदर बाबू इधर गनपुर में सेवा कर रहा है. ఇలాగనుకోండి, ఇప్పుడు బాబు సహోదరుడు గన్పూర్ లో సేవ చేస్తున్నాడు. ब्रदर बाबू को इधर का प्रधान के बारे में मालूम होना है. మరి బాబు సహోదరుడికి ఈ ప్రాంతంలో ఉన్న ప్రధానుడు ఎవరో తెలియాలి. इस गनपुर में एक प्रधान है, ఈ గన్పూర్ ప్రాంతంలో ఒక ప్రధానుడు ఉన్నాడు. उनके ऊपर वरंगल का एक प्रधान है. మరి ఆయన మీద వరంగల్ యొక్క ప్రధాని ఉంటాడు. जब गनपुर का प्रधान को हराएगा तो वरंगल का प्रधान आएगा. మరి ఎప్పుడైతే గన్పూర్ ప్రాంతం యొక్క ప్రధానిని జయిస్తామో వరంగల్ యొక్క ప్రధాని వంతు వస్తుంది. वरंगल का प्रधान को जीतेगा तो फिर आंध्र का प्रधान आएगा. మరి వరంగల్ యొక్క ప్రధానిని గెలిచిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రధాని వస్తుంది. आंध्र का प्रधान को जीतते समय में हिंदुस्तान का प्रधान आएगा. మరి ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రధాని గెలిచిన తర్వాత భారతదేశం యొక్క ప్రధాని వస్తుంది. भारत का प्रधान को जीतते समय एशिया का प्रधान आ మరి जाएगा. భారతదేశం యొక్క ప్రధాని గెలిచిన తర్వాత ఆసియా ఖండం యొక్క ప్రధాని వస్తాడు. इसलिए हर एक सेवक को मालूम होना है उस शहर का प्रधान कौन है. అందుకే ప్రతి సేవకుడికి తెలియాల్సింది ఏంటంటే ఆ ప్రాంతంలో ఏ ప్రధాని పనిచేస్తున్నాడో. ये गनपुर का प्रधान कौन है. ఈ గన్పూర్ ప్రాంతం యొక్క ప్రధాని ఎవరు? जैसा कमिश्नर कलेक्टर है, तहसीलदार है, उसके बाद उसके नीचे 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 विलेज तक है, इसी तरह शैतान भी अपना प्रधानों को बना के रखा हुआ है. మరి ఏ ప్రకారంగా కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు, సర్పంచులు, మరి గ్రామాల్లో ఉన్న ఉప సర్పంచులు, ఈ విధంగా వంతులు ఉన్నాయో సాతానుడు కూడా అలాగే వరుస వంతులు పెట్టాడు. सब प्रधान है बोलता है. అందరూ కూడా ప్రధానులమే అంటారు. अभी आत्मा में लड़ते समय में इधर का प्रधान आकर ब्रदर बाबू से बोलेगा मैं इधर प्रधान हूं, तुम क्यों इधर आया. మరి ప్రధానితో యుద్ధం చేసేటప్పుడు ఈ ప్రాంతంలో ప్రధాని వస్తాడు, ఎందుకు నాతో నువ్వు యుద్ధం చేస్తున్నావని చెప్తాడు. तुम क्यों इधर आए, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ये मेरा इलाका है. ఇది నా ప్రాంతం. तो
इस प्रधान सरकार को अपने वश में रखता है ఈ ప్రధానుడు ప్రభుత్వాన్ని తన ఆధీనంలో పెట్టుకుంటాడు. और हवा का इख्तियार को अपने हाथ में रखता है అలాగే ఆకాశ మండలం అందున దురాత్మల సమూహాన్ని తన అదుపులో और పెట్టుకుంటాడు. उन्होंने अधिकार बाकी लोगों को देता है. అలాగే వాని అధికారాన్ని మిగతా వాళ్ళకు కూడా పంచిస్తాడు. प्रधान के बाद है पावर्स, మరి ప్రధానుల తర్వాత అధికారులు. అధికారులు तो इधर में एक अधिकारी है, ఇక్కడ ఒక అధికారి ఉన్నాడు, एक प्रधान है और उसके बाद एक अधिकारी है. ఒక ప్రధాని ఉన్నాడు, ఆ తర్వాత అధికారి ఉన్నాడు. एक विलेज का अधिकारी है. ఒక్కొక్క గ్రామానికి అధికారి ఉన్నాడు. फिर उसके बाद रूलर्स ऑफ डार्कनेस ऑफ दिस वर्ल्ड या अंधकार का अधिपति. మరి ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులు हाँ, उसका मतलब विलेज कमेटी के पीछे का अधिकारी. అంటే గ్రామ పంచాయతీ వెనకాల పనిచేస్తున్న ప్రధాని శక్తి. ग्राम पंचायत का आपने सीखेगा तो तहसील का మరి पीछे का शक्ति को पकड़ना पड़ेगा. మరి గ్రామ పంచాయతీ వెనకాల శక్తిని మీరు గుర్తిస్తే తహసీల్ వెనుక పనిచేస్తున్న శక్తి వస్తుంది. फिर डिस्ट्रिक्ट का शक्ति आता है, ఆ తర్వాత జిల్లా ప్రధాని వస్తాడు, फिर स्टेट का शक्ति आता ఆ है. తర్వాత రాష్ట్ర శక్తి వస్తాడు. प्रधान अलग है, ప్రధాని వేరండి, अधिकारी अलग है, అధికారి వేరు, हुकूमत करने वाला अलग है. ఏలుబడి చేసే వాళ్ళు వేరు. हुकूमत करने वाला क्या करता है? ఏలుబడి చేసే వాళ్ళు ఏం చేస్తారు? पंचायत प्रधान से आपके खिलाफ बात आप उनका दिमाग में डालेगा. మరి పంచాయతీ యొక్క అధికారికి మీకు వ్యతిరేకంగా ఏదో లోపల పడేస్తాడు. तहसीलदार के अंदर आपके खिलाफ कुछ रखेगा, మీకు వ్యతిరేకంగా తహసీల్దార్ గారి మనసు లోపల ఏదో వ్యతిరేక పడేస్తాడు. या डीसी डिस्ट्रिक्ट कमिश्नर के मन में आपके खिलाफ कुछ डालेगा, అలాగే జిల్లా కమిషనర్ గారి లోపల ఏదో ఒకటి పడేస్తాడు. और चीफ मिनिस्टर के अंदर में डालेगा, అలాగే ముఖ్యమంత్రి గారి లోపల ఏదో फिर పడేస్తాడు. प्राइम मिनिस्टर के अंदर डालेगा, ఆ తర్వాత ప్రధానమంత్రి గారి లోపల పడేస్తాడు. प्रेसिडेंट के अंदर डालेगा. ఆ తర్వాత రాష్ట్రపతి గారి లోపల పడేస్తాడు. ऐसा स्टेप बाय स्टेप शैतान का डिपार्टमेंट अच्छी तरह से ऑर्गेनाइज्ड है. ఈ ప్రకారంగా వంతుల వారీగా సాతాను యొక్క ప్రభుత్వం ఏలుబడి జరుగుతూ ఉంటుంది. मैं इसको अच्छी तरह देखा है, लड़ा है, जीता है, फिर आपको बोल रहा है. దీన్ని నేను చక్కగా చూశాను, యుద్ధం చేశాను, దాని మీద జయించాను, ఆ తర్వాత మీతో చెప్తున్నా. जैसा ये देवदास ब्रदर बैठा है, इनको मैं जानता हूं, इसी होता इन शक्तियों को मैं अच्छी तरह जानता हूं. ఏ ప్రకారంగా మరి నేను కూర్చున్నానో నన్ను ఎరుగుతారో అలాగే ఈ శక్తులన్నింటిని కూడా నేను ఎరుగుతాను. ये अंदाजा से नहीं, ఇదేదో ఊహ మాత్రంగా కాదు, बल्कि इनके साथ लड़ते लड़ते अनुभव हुआ है. వీటితో యుద్ధం చేసి అనుభవ జ్ఞానం కలిగి ఉన్నారు. और उसके नीचे है स्पिरिचुअल विकेडनेस इन हाई प्लेसेस. మరి తర్వాతది ఆకాశ మండలమందున దురాత్మల సమూహం. ये क्या है? मंदिरों में बैठ जाता है, ఇవేం చేస్తాయంటే మందిరాల్లో తిష్ట వేస్తాయి, गुरुद्वारा में बैठ जाता है, గురుద్వారాల్లో కూర్చుంటాయి, गिरजाघर में बैठ जाता है, మరి మందిరాల్లో కూర్చుంటాయి, आत्मिक रीति से लोगों को ले जाता है. మరి ఆత్మ సంబంధమైన రీతిలో ప్రజలను తీసుకుని వెళుతుంటాయి. देखिए, एक आत्मिक रीति से लोगों को ले जाता है, చూడండి, ఇక్కడ ఒకవైపేమో ఆత్మ సంబంధమైన రీతిలో ప్రజలను తీసుకెళ్తున్నాయి, दूसरा सरकार के तरफ से लोगों को ले जाता है. మరొక వైపేమో ప్రభుత్వ పరంగా ప్రజలను తీసుకుని వెళుతున్నాయి. अगर चीफ मिनिस्टर इधर आकर बैठा हुआ है तो తన ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. अभी आंध्रा का मुख्यमंत्री यीशु मसीह के ऊपर विश्वास करने वाला है. మరి ప్రస్తుతం ఉన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్న వ్యక్తి. मान लो विश्वासी है, ఆయన విశ్వాసి అని అనుకోండి, लेकिन उसके पीछे का शक्ति विश्वासी नहीं है. కానీ ఆయన వెనకాల పనిచేస్తున్న శక్తి విశ్వాసి కాదు. वो आपके इधर में लिखा सी नंबर रूलर्स ऑफ डार्कनेस ऑफ दिस वर्ल्ड, आंध्रा का अधिकारी है. ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులు ఆంధ్ర రాష్ట్రం యొక్క శక్తి. जब मैं न्यूयॉर्क में